శకుంతల ఎవరు? శకుంతల దుష్యంతుల ప్రేమ కథ గురించి మీకు తెలుసా? ఫస్ట్లీ హూ ఈజ్ శకుంతల? పూర్వం విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఇంద్రుడు దానిని విఘ్నం కలిగించడానికి మేనక అనే అప్సరసను పంపిస్తాడు. అలా విశ్వామిత్రుడికి మేనకకు శకుంతల జన్మిస్తుంది. పుట్టిన వెంటనే మేనక శకుంతలను వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు కాన్వ మహర్షి శకుంతలను తీసుకుని వచ్చి పెంచుతాడు. అయితే శకుంతల దుష్యంతుల మధ్య ప్రేమ కథ ఎలా మొదలైంది? ఒక రోజు దుష్యంత మహారాజు కాన్వ మహర్షి కోసం తన ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ కాన్వ మహర్షి లేకపోవడంతో శకుంతల అతడిని ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేస్తుంది. దుష్యంతుడు శకుంతలను అడిగి తను ఎవరు, ఎలా పుట్టిందనే విషయాన్ని తెలుసుకుంటాడు. తన గురించి తెలుసుకున్న దుష్యంతుడు తనని వివాహం చేసుకోమని కోరతాడు. దానికి శకుంతల, తర్వాత నాకు పుట్టబోయే బిడ్డే మీ రాజ్యానికి రాజు అవుతాడని మీరు ప్రతిజ్ఞ చేస్తే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటానని చెప్తుంది. రాజు ప్రతిజ్ఞ చేయడంతో ఇద్దరు గాంధర్వ వీరితో వివాహం చేసుకుంటారు. అయితే వీరిద్దరికి సార్వధమనుడు ఎలా పుట్టాడు? సార్వధమనుడికి భరతుడు అనే పేరు ఎలా వచ్చింది? ఈ భరతుడి పేరు మీదుగానే మన దేశం భారతదేశం ఎలా అయింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే క్రింద ఉన్న లింక్